జనగామ జిల్లాలో దారుణ హత్య జరిగింది. భర్తను ఇద్దరు భార్యలు నరికి చంపేశారు. లింగాల గానాపూర్ మండలం పిట్టలోని గూడెంలో నివాసం ఉంటున్న కలియ కనకయ్యను ఇద్దరు భార్యలు గొడ్డలితో నరికి చంపారు. గతంలో కనకయ్య హత్య చేశాడన్న కోపంతో ఇద్దరు భార్యలు అతన్ని చంపి పగ తీర్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మండలం పిట్టలోని గూడెం సంబంధించిన విలేలో కనకయ్య అనే అతని భార్యలు గతంలో ఉన్న గొడవల దృష్ట్యా ఈరోజు నైట్లో 1 గంటల సమయంలో గొడ్డలతో గొడవ జరిగింది. ఆ గొడవలో గొడ్డలతో తల మీద కొట్టగా అతను చనిపోయిన తర్వాత బాడీని తీసుకొచ్చి వాళ్ళ వరుసకు తల్లి అయిన దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రశాంత్ ఉన్నారు. ప్రశాంత్, ఏం జరిగింది, ఘటన ఏంటి, అప్డేట్స్ ఏంటి? శివాని, తెలంగాణలోనే అత్యంత ఘోరమైన హత్య జరిగింది. భర్తను గొడ్డలితో నరికి చంపిన ఇద్దరు భార్యలు చేసిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లా లింగాల గణపురం మండలం పిట్టలోని గూడెం గ్రామంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. వివరాలు చూసినట్లయితే కాళ్య కనకయ్య అనే వ్యక్తి ఈ యొక్క హత్యకు గురైన ఘటన ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. ఇద్దరు భార్యలు పెళ్లి చేసుకునే అనంతరము మద్యానికి బానిసై నిత్యం వాళ్ళిద్దరిని వేధించేవాడు. ఇటీవలే 18వ తేదీన మే 18వ తేదీన తన అత్తను కూడా హత్య చేసిన కనకయ్యను ఇద్దరు భార్యలు ఈ విషయం తెలుసుకొని ఇటీవలే మద్యానికి బానిసై రాత్రి మద్యానికి బానిసై కనకయ్య గొడవ చేస్తున్న సమయంలో ఇద్దరు తలో గుడ్డలితో తలపై నరికి చంపిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన పైన కనకయ్యకు సంబంధించి మృతి చెందడంతో గ్రామస్తుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి స్థానిక పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని ఇద్దరు భార్యలను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు తెలిసాయి. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క వారి అత్తను ఇటీవలే 18వ తారీఖున మర్డర్ చేశాడు కనకయ్య. ఆ విషయం తెలుసుకున్నందుకే మేము ఈ హత్య చేసినట్లు వాళ్ళిద్దరు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయి విషయం తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి భారీగా తాగి వచ్చిన సమయంలో మేము ఈ ఘటనకు పాల్పడ్డామని కూడా ఇద్దరు భార్యలు ఒప్పుకోవడంతో పోలీసులు వెంటనే వారిద్దరిని అదుపులోకి తీసుకొని వారు ఉపయోగించిన మారడాయుధాలైన 2 గుడ్డలను కూడా సేకరించారు. అయితే నిన్న సోమవారం రాత్రి ఈ ఘటన ఈ హత్య చేసినట్లు వాళ్ళు ఒప్పుకున్నారు. హత్య చేసి అనంతరము ఆ శవాన్ని కనిపించకుండా మాయం చేసేందుకు కూడా పూర్తిగా ప్యాక్ చేసి గ్రామ శివారులో పడేశారు. అనంతరము ఈ విషయము బయటికి పొక్కడంతో పోలీసులు రంగప్రవేశం చేసి విచారణ చేపడుతుండగా ఇద్దరు భార్యలు కూడా వచ్చి మేమే హంతకురాళ్ళమని నిజాన్ని ఒప్పుకున్నారు. శివాని, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ప్రశాంత్.